హలో అండి. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న నా వడ్డానం కలెక్షన్ అయితే వచ్చేసిందండి. ఇది నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఒక వడ్డానం తీసుకోవాలి ఎలాగైనా సరే అని చెప్పేసి. వడ్డానం చూపించేస్తున్నాను కదా! మొత్తం డబ్బులు పెట్టి కొనేసానని మాత్రం అనుకోవద్దే. ఇందులో కొన్ని అప్పు చేసి కూడా కొన్నానండి. మాక్సిమం ఇదైతే వీడియోలో చూపించినట్టు మాత్రం నా దగ్గర ఉంది. వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా నా దగ్గర లేదు. బ్యాంక్‌లో పెట్టేసాము. ముందే చెప్పేస్తున్నాను, మీరు రిచ్ అది ఇది అని కామెంట్స్ పెట్టొద్దు. లాస్ట్ టైం నా గోల్డ్ వీడియో చూసినోళ్ళు చాలామంది దొంగలు దొబ్బేస్తారు అది ఇది అని కామెంట్స్ పెట్టారు. నాకు కొంచెం బాధగా అనిపించిన తర్వాత అనిపించింది, పోనీలే ఏదో ఒకటైనా నెగిటివ్ కామెంట్ లేకుండా ఏమీ సక్సెస్ అవ్వరు కదా ఎవరైనా అనిపించింది. నాకైతే ₹1,00,000 ఫోన్‌పే చేసినందుకు 500 క్యాష్ బ్యాక్ అయితే వచ్చిందండి లలిత జ్యువెలరీలో. అదే చూపిస్తాను మీకు. ఆ కవర్లో పెట్టి అలా 500 అయితే ఇచ్చారు. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత కొంచెం భయం కూడా వేసింది. ఎందుకంటే అప్పు అనేది ఎక్కువ తెచ్చాం బ్యాంకులో. దీని మీద ఎలా తీరుస్తాం ఏంటని చెప్పేసి ఫస్ట్ అది చూసేయండి. అది తర్వాత స్టోరీ తర్వాత చెప్తాననమాట. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే దీని వెనకాల ఎంత కష్టం ఉందంటే, ఎన్ని కష్టాలు పడితే ఇది వచ్చిందో మీకైతే తెలీదండి. చిటికలో ఇలా చేసినట్టు హల్వా చేసినంత ఈజీగా చూపించేస్తున్నాను కానీ ఎంత బాధపడితే ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తే ఎంతమంది ఏడుపులు పెడబొబ్బులు అన్నీ పెడితే ఇది నా దగ్గరికి వచ్చిందో చాలా అంటే చాలా కష్టపడి తీసుకున్నానండి. ఇష్టపడి కూడా తీసుకున్నాను. బట్ నేను ఇంత హెవీగా తీసుకుందామని అయితే షాప్కి వెళ్ళలేదు. ఒక 100 గ్రామ్స్ లేదంటే 120 గ్రామ్స్ యూట్యూబ్లో చూసి సెర్చ్ చేసి తీసుకుందామనే వాళ్ళకి ఈ యొక్క వీడియో అంకితం అనమాట. నేను కూడా వీడియోలో చూసి ఇలాగే తీసుకుందాం అలాగే తీసుకుందామని వెళ్ళాను. బట్ అక్కడికి వెళ్ళినప్పుడు మన ప్లాన్ అంతా చేంజ్ అయిపోతుంది. ఫస్ట్ అయితే చూసేయండి. ఇదంతా డిజైన్ అయితే ఇచ్చారు. చాలా బాగా అనిపించింది. లక్ష్మీదేవి ఉన్నది తీసామండి ఫస్ట్. అదైతే కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది. అందులో డైమండ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇది తక్కువ. అలాగే కాస్ట్ కూడా తక్కువ అనిపించింది. అందుకని చెప్పేసి మన బడ్జెట్ కాపనే తీసేసుకున్నాం. అదైతే ఇంకా ఎక్కువ రేటు. వెనకాల ఇలా కొంచెం రేకులా అనిపించింది కానీ పర్వాలేదు, మనం అస్తమానం ఏం పెట్టుకోము కదా అప్పుడప్పుడు అని. నేను ఒకటి చెప్పనా, మనం గోల్డ్ షాప్లోకి వెళ్తున్నప్పుడు మనకి ఏది కావాలో అదే చూసుకోవాలి. అది కాకుండా 4-5 వస్తువులు చూసామంటే మనం బురిడిలో పడిపోతాం అనమాట. అంటే పప్పులో కాలేసినట్టే. నేను చేసిన మిస్టేక్స్ మీరైతే చేయొద్దు. నేను వస్తువు కొంటున్నాన్న ఆనందంలో అది ఎలా ఉంది, అది ఎంత, ఏంటి అనేది చెక్ చేసుకోకుండా సంతోషపడిపోతూ నాకు నేనే గంతులేసుకున్నాను అనమాట మనసులో. బట్ ఇంటికొచ్చి చూసాక ఆ బెల్ట్ అనేది కొంచెం వంగిపోవడం లాంటిది జరిగింది. నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే, ఒక నెల లేట్ అయినా కానీ వాళ్ళు చేసి ఇస్తానన్నారు. అలాగా ఎలాగా గ్రామ్స్ అనేది ఎక్కువ పెట్టేసాం. మనకి అంత హెవీగా కాకుండా ఓన్లీ లక్ష్మీదేవి వచ్చి మొత్తం గట్టి చేత్తో వేయించుకుంటే చానాళ్ళు ఉంటుందేమో అనిపించింది. బట్ చెప్తున్నాను కదా, అక్కడికి వెళ్ళాక మనకి ఏమి పట్టుకుంటుందో తెలియదు కానీ ఆ వస్తువు మీదే ఉంటాయి మన కళ్ళు. అది నాణ్యత చెక్ చేయడం అది ఇదనే ఉండదు కానీ మనం కొనేస్తున్నాం అన్న భ్రమలోనే ఉండిపోతాం. నేనైతే మెయిన్ అయితే వస్తువు చూసుకొని ఇంకేం చూసుకొని కొనేస్తున్నాం ఇంటికి వెళ్ళిపోదాం అనే పిచ్చి ప్రవర్తనలోనే ఉంటుంది తప్ప అంతకన్నా చేసేది ఏమీ లేదు. ఇంటికి వచ్చాక చేతులు కాలేక ఆకలి పట్టుకుంటే లాభం ఏమి ఉండదు కదా. అలా జరిగిందనమాట. రేక్ అయితే నాకు కొంచెం వంగిపోతుందంటే అనిపించింది. మీరు ఎవరైనా గోల్డ్ తీసుకునేటప్పుడు ఫ్రంట్ ఎంత ముఖ్యమో బ్యాక్ కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే బ్యాక్ మీద ఎక్కువ సపోర్ట్ ఆధారపడి ఉంటుంది కూర్చున్నప్పుడు గట్ట. ఇదైతే మేము పాత గోల్డ్ ఎక్స్చేంజ్ తీసుకున్నది. పాత గోల్డ్ ఇచ్చేస్తే మాకు అంత బ్యాలెన్స్ అయితే వచ్చిందనమాట. మొత్తం మీద కొనేసామండి. ఎలా కొన్నామని చూపిస్తాను. అక్కడ మొత్తానికి ఫోన్‌పే చేయించుకోవడానికి ఉండదు. అలాగని క్యాషు తీసుకోరంట. 1,50,000 మాత్రమే క్యాష్ తీసుకుంటారంట. చాలా ఇబ్బంది పడ్డామండి మేమైతే. బ్యాంకులు తిరిగి అక్కడ తిరిగి ఫోన్‌పేలు చేసి ఆళ్ళ అకౌంట్‌లోని వీళ్ళ అకౌంట్‌లోని వేసి ఎంత కష్టపడ్డామంటే నిజంగా ఇంకెప్పుడు గోల్డ్ తీసుకోకురా బాబు అన్నట్టు ఫీల్ అయ్యాము. నిజంగా మా అన్నయ్యదండి కష్టం అంతా కూడాని. వాడే నాకు ఏమీ తెలీదు అసలని. అటు తిరిగి ఇటు తిరిగి ఫైనల్‌గా చెల్లి అనేది బాధపడుతుంది ఏడుస్తుంది అని చెప్పేసి ఎన్ని సాక్రిఫైస్ చేసి మొత్తం డబ్బంతా వాడే ఖర్చు పెట్టాడు. ఇవైతే నేను ఎక్స్చేంజ్ చేశానని చెప్పాను కదా అవన్నమాట. ఇది నేను ఎంతో ఇష్టపడి సేవింగ్స్‌తో కొనుక్కున్న నెక్లెస్ ఎందుకు పాడు చేశాను అనుకోకండి. ఇదైతే ఇరుగు పొరుగు వాళ్ళు పట్టుకెళ్తారు కదా, వాళ్ళకి ఇస్తే ఇలా వేసుకున్నాక అలాగా ఒక ముత్యం అయితే రాలిపోయింది. సో ఇంకా మనం పెట్టుకున్న రాలిపోతుంది కదా, వాళ్ళు కావాలని రాలగొట్టరు కదండి. అలాగనమాట. ఈ ఉంగరాలు కూడా నేను ఎక్కువ యూజ్ చేయట్లేదు. ఇదైతే నేను 7 గ్రాములండి, 24 క్యారెట్స్ అనమాట. ఇది నేను 45,000కి కొన్నాను. 45,000కి కొంటే అది నాకు 50,000 పైబడే వచ్చిందండి ఇప్పుడైతే గనక. అలా ఎప్పుడైనా సేవింగ్స్ చేసుకోవడం వల్ల లాభమే తప్ప నష్టం అనేది ఏమి ఉండదు. ఈజీగా నేను పెట్టుకునేదాన్ని కూడా. బట్ ఎక్కువ లాకర్లోనే ఉండేది అది. నేనైతే ఎక్కువ యూజ్ చేసేదాన్ని కాదు. ఉన్నప్పుడు పెట్టుకునేదాన్ని. చూసారు కదా, ఇదైతే 7 గ్రాములండి. మనం అప్పుడప్పుడు గ్రామ్ కొనుక్కొని అలా రీఛార్జ్ చేయించుకొని బ్యాంకులో పెట్టుకుని మనీ తెచ్చుకొని మళ్ళీ ఏదైనా
ఏదైనా హెల్ప్ అవుతుందనమాట ఇంట్లోకి కానీ, లేదంటే మళ్ళీ సేవింగ్స్ అయినా బంగారం తీసుకోవడం కానీ అలా అనమాట. ఈ ఇయర్ రింగ్స్ కూడా చాలా పాతవైపోయినాయి కదా! మా మోడల్ అయితే అసలు మా అమ్మకి నచ్చలేదు. చేయించుకున్నప్పటి నుంచి మార్చే బుట్టలు తీసుకో అని చెప్పేసి అన్నది. నాకైతే 2 లక్ష్మీదేవులు ఉన్నాయి కదా! ఇక పెద్ద లక్ష్మీదేవిని వేసేద్దాం, ఎలాగో డబ్బులు కూడా ఎక్కువ లేదు కదా, మనం వాడట్లేదు కదా అని చెప్పేసి అది కూడా వేసేసానండి. నా దగ్గర ఉన్నవి యూజ్ చేయలేనివి మాత్రమే నేను వేస్తున్నాను. యూజ్ చేయలేనివంటే ఏదో కొద్దో గొప్ప చేస్తాను. మొత్తం రిచ్ అయితే ఏం కాదండి. అవైతే వేసేస్తున్నాను. నా దగ్గర డబ్బు అయితే ఎక్కువ లేదు కాబట్టి. నా దగ్గర ఉన్న వాటిల్లో ఇవి కొంచెం తక్కువగా యూజ్ చేస్తాను కాబట్టి, మీరు ఎప్పుడన్నా ఒకటి ఆలోచించుకోండి. మనం బంగారం షాప్‌కి వెళ్ళేటప్పుడు చాలామంది ఇప్పుడు స్కీమ్స్ కడుతున్నారు కదండీ! స్కీమ్ కట్టడం చాలా మంచి పద్ధతి. నాకు ప్రత్యేకంగా జీఎస్టీ ఆటిలకే 30,000, తరుగు మజూరికి వాటిలకో 1,50,000, 1,60,000 అలా అయిపోయిందండి. ఇంక 2,00,000 అనుకోండి అన్నిట్లికి కలుపుకొని అలా అయిపోయిందనమాట. స్కీమ్ తీసుకోవడం వల్ల మనకు కొన్ని యూజ్ అవుతాయన్నమాట. మీకైతే ఎలా అనిపించిందో ఒకసారి నాకు కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది, నచ్చింది. బట్ బ్యాక్ బెల్ట్ కోసమే కొంచెం బెంగగా ఉంది. చూద్దాం, ఇది రావాలి బ్యాంక్ నుంచి, మనం యూజ్ చేయాలి. అప్పుడు దాన్ని బట్టి ఆలోచించాలి. బ్యాగ్ కూడా బాగానే వచ్చిందండి. నేను లాస్ట్‌ని పెడతాను ఫుల్‌గా దేనికి ఎంత పడింది కాస్ట్ అనేది చెప్పేసి. స్లిప్ అయితే ఉంది నా దగ్గర. మీకు ఎలా అనిపించింది గోల్డ్ వడ్డానం అనేది నాకు కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఎంతమందికి నచ్చింది అనేది కూడా నాకు తెలుస్తుంది, నా టేస్ట్ అనేది. ఉన్న వడ్డానాల్లో ఇదే బెస్ట్ అనిపించిందండి. చాలా ఉన్నాయి కానీ ఇంకా మన బడ్జెట్ కాదు, డైమండ్స్ అలాంటివి అనమాట. ఇది వచ్చి ఎన్ని గ్రామ్స్ అని నేను చెప్పలేదు కదా! మొత్తం ఇది 143 గ్రామ్స్ అండి. నాకైతే చాలా బాగా నచ్చింది. చూసారు కదా! మేము వెళ్ళినాడు కాస్ట్ వచ్చేసి గ్రామ్ వచ్చేసి రూ. 6,495 అండి గ్రాము. జీఎస్టీ అయితే 30,000 అలా వేశారు రెండిటికి కలిపి. విఏ అయితే మొత్తానికి 12% పడ్డదండి. 1,15,156 అయితే పడ్డది. మనకు డిస్కౌంట్ కూడా ఇచ్చారండి. కింద చూపిస్తున్నాం కదా, అదైతే స్టోన్స్ తీసేగా 141 950 మిల్లీగ్రామ్స్ స్టోన్స్కి వచ్చేసి వేరే వేసారండి. డిస్కౌంట్స్ కూడా బాగానే ఇచ్చారు మనకి. మొత్తం జిఎస్టీ అవన్నీ మనకైతే 10,66,971 అయిందండి ఫుల్ గోల్డ్ వడ్డానానికి. మీకు ఎలా అనిపించింది వడ్డానం వీడియో? మీకు నచ్చిందా? ప్లీజ్ నచ్చితే లైక్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఒకసారి దగ్గర నుంచి చూసేయండి. ఇందాకైతే దగ్గర నుంచి చూపించలేదు కదా, అప్పుడు మొత్తం వర్క్ అనేది ఎలా ఉందో, ఫినిషింగ్ అనేది ఎలా వచ్చిందో నీట్గా ఒకసారి దగ్గరగా జూమ్ చేసి అయితే చూపిస్తున్నానండి. మీలో ఎవరైనా చేయించుకునే వాళ్ళు ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకుని పక్కన పెట్టుకోండి. ఏమో మ్యాక్సిమం నచ్చుతుందని అనుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఒకసారి అయితే ఫుల్గా చూసేయండి. ఇది పట్టు చీరల మీద కన్నా లంగా ఓణి మీదకైతే చాలా అంటే చాలా బాగుంటుందండి. మ్యాక్సిమం పట్టు చీరల మీద కూడా బాగానే ఉంటుంది. నాకైతే ఎందుకో లంగా ఓణి వేసుకొని ఒకసారి పెట్టుకోవాలనిపించింది. బట్ టైం అయితే కుదరలేదు. ఇది మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగుంటుందండి. చూసారు కదా ఎంత నీట్గా అనిపించిందో. బంగారం అనేది ఏం చేదు కాదు కదండి, ఎలాంటి వాళ్ళకన్నా నచ్చుతుంది. ఎంత బాగుందో కదా. నేనైతే నాకు ఎంత అందమైనది వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. ఏదో తక్కువలో తీసేసుకుందాం, ఏదో అదో ఇదో అనుకుంటా వెళ్ళాను. బట్ మనం ఒకటి అనుకుంటే దేవుడు అనేది ఒకటి చేస్తాడు కదా. మనకి దీని మీద రాసి ఉంది ఇలాగా ఇదే అవరాలని చెప్పేసి ఇదే అవరిందనమాట ఆఖరికి. ఫినిషింగ్ కానీ, వర్క్ కానీ, డబ్బు పోతే పోయింది కానండి, లైఫ్లో మళ్ళీ ఇలాంటిది కొనుక్కోనేమో అనిపిస్తుంది. చుట్టాలకి, మాకు తెలిసిన వాళ్ళకి పెడితే చాలా బాగుంది, చాలా బాగుంది అన్నారు. ఈ మోడల్ అయితే మేము ఎప్పుడు తీసుకోలేదు, చూడలేదు అని కూడా అన్నారన్నమాట. మా చుట్టాల్లో ఒక్కరికో ఇద్దరికో ఉంది వడ్లాను, అందరికైతే ఏమీ లేదండి. వాళ్ళు చెప్పేసి పర్సనల్గా రిజల్ట్ అయితే సూపర్ 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 ఉందన్నారు. నిజంగా అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది కదా బుజ్జి బంగారాన్ని. ఆవిడ వచ్చేంత వరకు, బ్యాంక్ నుంచి ఇంటికి వచ్చేంత వరకు రోజుకి ఒకసారైనా నేను కంపల్సరీ చూస్తానేమో. నాకైతే తెలీదు. ఖాళీగా ఉన్నప్పుడల్లా దీన్నే చూస్తూ కూర్చుంటానేమో బహుశా, ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందని. మరీ అంత ఆశ కూడా ఏం పెట్టుకోకూడదు. ఏదో మనకి రాసి ఉంది, ఆవరింది అంతే. దానికి ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడే వస్తుంది. మనం డబ్బు కట్టాలి కానీ ఇప్పుడే రావచ్చు. బట్ మన దగ్గర అంత ఉంటే మనం బ్యాంకులో ఎందుకు పెడతామని చెప్పండి.